ఇతన్ని వెనక వైపు నుంచి లోపలికి తీసుకోవాలండి, త్వరగా. ఒక సందేహం తీర్చుకోవాలని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి బంధువులందరినీ కలిసి వివరాలు తెలుసుకున్నప్పుడు మేము అనుకున్నవాడు కాదని అర్థమైంది. క్షమించండి, బాధపడకు. మన బిడ్డ ఇతనిలాగే పెద్దవాడై ఎక్కడో బతికే ఉంటాడు అని అనుకుని తృప్తి పడదాం. పద. వేదిక, నేను వేది భాయ్, ఒకవేళ అపోలో గోల్డ్ వేదిక, నేను ఐఎమ్ రియలీ సారీ. వేది, నేనేది కావాలని చేయలేదు. అయ్యో, నువ్వు అలా అనుకోకు. మోసం చేయాలనే ఆలోచన కల్లో కూడా నాకు లేదు. మీ నాన్నగారిని కన్విన్స్ చేయడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. కాదు, నాకే ఎవరూ లేరు. నేను ఒక అనాథనని చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదు. నేను వేదిక, ఈ టీ ఏదో చెప్పాలనుకున్నాను, వద్దులే. ఏదో అడగాలనుకున్నాను, వద్దు. వస్తాను. వెళ్ళొద్దని చెప్పొచ్చు కదా. నాకంటూ ఎవ్వరూ లేరని ఎన్నోసార్లు చెప్పానుగా. పని మనిషిగా నేను ఉండమనొచ్చుగా. అయినా ఎందుకు ఉండమంటారు? నేనెవరిని? మొత్తుని, మట్టి బుర్రని. ఎప్పుడు అయోమయమే. అనవసరంగా దేన్నో కోరుకున్నాను. నా కోసం ఇంత పెద్ద నాటకం ఆడాల్సిన అవసరమే వచ్చింది రోషన్. నాతో నిజం చెప్పేసి ఉండొచ్చుగా. నేను ప్రేమించింది మీ కుటుంబానో ఇంటినో కాదు, కేవలం నిన్ను. అది నువ్వు అర్థం చేసుకోలేదా? వస్తావా నాతో? ఇంట్లో ఎవరు లేరా? రా 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 రా.
ఏంటి ఎవరు? నువ్వెవరు? అడ్వకేట్ వెళ్ళా సుబ్బారావు గని పిలే. సుబ్బారావా? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరే. ఉండరు మారు పేరుతో ఉండుంటాడు. ముందాడిని పిలే. మీలో సుబ్బారావు ఎవరు? నేనే. బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఎవరబ్బా? ఈ ఏళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ జానీ. సుబ్బారావు రా. ఏమిటి పని? నిన్న నేను చూసిన కొత్త సినిమాలో సూపర్ యాసం ఉంది. తప్పించుకు తిరగడంలో నిన్ను మించిన లేడరా. రా ముందు. ఎరా, 5 నెలల నుంచి వడ్డీ కూడా ఇవ్వకుండా మారు పేరుతో ఇంట్లో ఉంటే నేను నిన్ను కనిపెట్టలేను అనుకున్నావా? అయ్యో దేవుడా. జానీ అదే నేను చెప్పేది కొంచెం. డబ్బులు ఇవ్వా. పోయిన వారం అడిగితే ఈ వారం రమ్మన్నావు. ఈ వారం అడిగితే వచ్చే వారం అంటావు. ఎప్పుడు రా నువ్వు నాకు అసలు వడ్డీ ఇచ్చేది? ఆయన వదలండి. ఏం కావాలి మీకు? ఏం కావాలా? ఏం కావాలన్నా ఇస్తావా? నాకు ముద్దు కావాలి. జానీ, ఇస్తావా? ఆ అమ్మాయిని వదిలేయ్. జానీ వదలు, ఆ అమ్మాయిని వదలరా. ఏంట్రా నువ్వు చేస్తుంది? ముందు నువ్వు నోర్మయ్యా. నువ్వు కూడా జానీ, వచ్చి సంతకం ఎడితేనే కదా నేను ఇడికి డబ్బు ఇచ్చాను. ఏంటి ఇప్పుడు సపోర్ట్కొచ్చా కొట్టానంటే? తప్పుకరా రే సుబ్బు. 48 గంటలు నీకు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు అసలు వడ్డీ నాకు ఇయ్యకపోతే ఈ ఇంట్లో నేను ప్రతి చోట ఇటాగే తిరుగుతూ అయ్యో, పోసేస్తాను. ఇచ్చేస్తాం. ఐఎమ్ సారీ పాప. నీలా అందంగా ముద్దుగా ఉన్న అమ్మాయి ఈ ఇంట్లో కనుక ఉంటే నాలాంటోడికి కరెక్ట్ గా డబ్బు వచ్చేస్తుంది. ఏడ్రా సూపరావు, ఎంతటితో వదిలేశాను అనుకోకు. చూడు, 48 గంటలు 48 అవర్స్. ఓకే డార్లింగ్, వస్తాను. రారా. బాయ్స్, అయ్యో, ఏమిటిది? మీరంతా ఎవరు? ఏం చేస్తున్నారు? అయ్యో, ఏమండి, ఇది చూసారా? అయ్యో, ఏంట్రా ఇది? ఎవర్రా మీరు? ఏం చేస్తారు? సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్స్ లో నాకు చాలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పడం అలవాటు. కానీ నాకిప్పుడు అంత టైం లేదు. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది తన్నులు తినడానికి ఈ భూమి మీద పుట్టావని. కొద్ది రోజులుగా ఎవరిని కొట్టగా చేతులు చిమచిమలు ఆడుతున్నాయి. అనవసరంగా వచ్చి రెచ్చగొట్టావు కదరా. ఈ దెబ్బలకి బాగా బుద్ధొచ్చి ఉంటుంది. అవును, ఇంకెవరితో గొడవ పడ్డావు. అదే నీకు ఈ ఊళ్ళో వాళ్ళకి మంచిది. ఇదిగో, ఇతనికి ఇవ్వాల్సిన అసలు వడ్డీ. పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి. తెల్లతోలున్న ఆడది నీ ఇంట్లోనూ ఉంది. జాగ్రత్తగా ఉండమను. ఏమండి?